ఫస్ట్ అంటే రేపటి నుంచి కూడా పింఛన్ ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హామీలు ఇస్తుంది. మరి నిజంగా ఇస్తారంటారా? ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో చూసాం వాలంటీర్లు తీసుకొచ్చి ఇవ్వడం కానీ మోసం చేశారు వాలంటీర్లని అని చెప్పేసి ఈరోజు వస్తున్న వార్తలు ఏం చెప్తారు? వాలంటీర్లు మోసం చేయడం అనేది కొంతమంది చేస్తూ ఉండొచ్చు, అదే బ్యాడ్ నేమ్ కొంతమంది మంచి వాళ్ళకి కూడా రావచ్చు. రెండూ ఉంటాయి, తప్పు ఒప్పు రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తానన్నమాట మాత్రం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద కొడుకు అనుకుంటాము. అలాగే అందరం కష్టపడి ఆయన కావాలని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. అట్లాగే ఆయన చెప్పిన మాటలన్నీ మాకు చేస్తారు, ఆ నమ్మకం మాకు ఉంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ చేశారు. 2,000 పెన్షన్ చేసినప్పుడు వెంటనే ఇచ్చారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నాడు, అవ్వలో తాతలో నేను ఇంటికి తెచ్చిస్తాను ఒకేసారి 1,000 రూపాయలు పెంచానన్నాడు. 1,000 రూపాయలు అవ్వలో తాతలో సంవత్సరంలో 1,000 రూపాయలు పెంచితే అవ్వలో తాతలు ఆడితోనే బతుకుతారా? తన ఇంట్లో తనైతే తెలుసుకోలేడు కదా. బయట అలా అవ్వలో తాతలని మమ్మల్ని మోసం చేశాడు. మరి రెండోది, ప్రభుత్వం కూడా చాలా దారుణాలంటే బయటికి వెళ్ళాలంటే భయం వేసి మేము ఇదైపోతున్నాం. మా బజార్లోనే గంజాయి మూటాలు కూడా తిరుగుతారు. మేము ఎంతో ఆడాళ్ళం ఇబ్బందులు పడి పోలీసులు ఫోన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మాకు అమ్మయ్య మనం బతికాము అనిపించింది. మేము ఆ ధైర్యంతో బతుకుతున్నాము. ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ తీసేశారు. మరి ఇవాళ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా పెన్షన్ తీసే ఇది లేదు, ఇస్తారు. కారుండా పెన్షన్ ఇస్తారు. ఆయన ఏ మాట కూడా అనరు అంటే తప్పరు. అది ఆయనకుండ నమ్మకం. ప్రజలకి నమ్మకం ఇస్తాడు, ఆయన కూడా భరోసాగా ఉంటాడు మనిషి. అది ఇప్పటి వరకు మాకు అదే నమ్మకంతో ఉన్నామండి. ఈరోజు మోసం చేసి గెలిచాడు చంద్రబాబు నాయుడు. అస్సలు అది ఆ ప్రసక్తే వద్దు. మోసం చేసి గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రసక్తే వద్దు. ఆ మోసం చేసిన వాళ్ళకి ఆ మోసం చేసే మాటలు వస్తాయి, మంచి వాళ్ళకి రావు. ఎందుకంటే అమ్మయ్య మనందరం బతికాము అనుకుంటున్నాం, కానీ మోసం చేసాము మనం గెలిచాము అని చప్పట్లు కొట్టుకోవట్లేదు మేము. అందుకని మాకు ఆ ఇది లేదు. మరి ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చూస్తాం మనం. దాదాపు చంద్రబాబు నాయుడు వచ్చి 20 రోజుల పైన అవుతుంది. పైగా ఆయన తొలి సంతకం కూడా పెన్షన్లు పెంచుతూ కూడా సంతకం పెట్టడం చూస్తాం. రేపు జూలై 1న 7,000 పెన్షన్ ఇవ్వబోతూ ఉన్నారు కదా. అసలు ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఈరోజు ఇంటింటి పెన్షన్లు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నాడని చెప్పేసి ఎలక్షన్ ముందు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. మరి ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎలా జరగబోతుంది? అసలు నిజంగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారంటారా? ఏం చెప్తారు? ఇవాళ ఎలక్షన్స్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 మేనిఫెస్టోలు ఇచ్చినవన్నీ కూడా అబద్ధాలని, మోసకరమైన వాగ్దానాలని, ఇవన్నీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మోసం చేయడానికి, కేవలం చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి మాత్రమే వాడుకుంటున్న ఇవి పథకాల పేర్లని, ఇది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి రేపొద్దున ఎవరికైనా పెన్షన్ 4,000 ఇవ్వడం కష్టమని, మరి పెంచిన పెన్షన్తో కలిపి ఇవ్వడం అనేది ఒక అపోహ అని చెప్పేసి మరి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు ప్రచారాలు చేశారు. ఇచ్చిన మాట తప్పడం అనేది మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అది బాగా సూట్ అవుతుంది. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు సూపర్ 6లో ఇచ్చిన మరి పెన్షన్ పెంచడం 4,000 పెంచడం అనే దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 నుంచే రేపొద్దున పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారండి. అది కూడా ఎలా అంటే ఎలక్షన్స్కి 3 నెలల ముందు, అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున ఏప్రిల్ నుంచే పెంచిన నెలకు 1,000 రూపాయలు చొప్పున పెంచిన పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు పెంచిన 3,000 కలిపి మరి 3,000 పెన్షన్ని 4,000 చేశారు. దానితో అంటే 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని కూడా రేపు జూలై 1 తారీఖునే ఇంటి వద్దకే పెన్షన్ తీసుకెళ్ళబోతున్నారు. అంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయల పెన్షన్నే రేపు జూలై 1న ఇవ్వడానికి సన్నహార్థాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే పెన్షన్దారుల వెరిఫికేషన్ కూడా మొదలైంది. అలాగే వికలాంగ పెన్షన్ 6,000 చేశారు. పెంచిన 3,000 3 నెలల పెన్షన్తో కలిపి ఇవాళ వాళ్ళు 9,000 పెన్షన్ తీసుకోబోతున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పెన్షన్దారులు అందరూ కూడా ఇవాళ పాలాభిషేకాలు చేస్తూ ప్రతి ఒక్కరి కళ్ళల్లో రేపు జూలై 1 అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండగ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క పెన్షన్దారుడు వాళ్ళు ఆనందంగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకంటే రాజధాని లేకుండా ఏ రకంగా అయితే ఇవాళ మనం విడిపోయినప్పుడు రాష్ట్రాన్ని నుంచి బయటకు వచ్చి మనకి రాజధాని నిర్మించాలనే సంకల్పంతో మరి అమరావతి రాజధానిగా కట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డారో మాట ఇచ్చి మరి అమరావతి రైతులకి రాజధాని నిర్మించి ఇస్తారని చెప్పేసి వాగ్దానం చేసి దానికోసం ఎన్ని మాటలు పడి ఎంత కష్టపడి భూసేకరణ చేసి రాజధానిని మరి నిర్మించడానికి 75% పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు కూడా మరి నిర్మించి 72% చేసి మీ చేతిలో పెడితే మీరు ఎంత నాశనం చేశారో అది మాట తప్పే ప్రభుత్వం ఏది అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుందండి. ఇవాళ పెన్షన్దారులందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంటి వద్దకే పెన్షన్ తీసుకునే సౌకర్యం నారా చంద్రబాబు నాయుడు గారు కలిగిస్తున్నారండి. దాని మీద ఎవరికి కూడా అపోహ అనేది అక్కర్లేదు. పెన్షన్ మొదటి 2 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇవ్వాలని, పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు పెన్షన్ అందించాలని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జూలై 1న ఇవ్వబోతున్నారు.